హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని వచ్చాను. అసలు మీలో ఎంతమంది బెలూమ్ గుహలకు వెళ్ళారు? అంటే బెలూమ్ కేవ్స్కి. అసలు అవి ఒక్కసారి చూడకపోయినా లైఫ్లో ఏదో మిస్ అయినట్లుగా అనిపిస్తుంటుంది. చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి అక్కడ. అసలు బెలూమ్ గుహలు అంటే ఎవరు స్థాపించారు? ఎవరు వాటి రూపురేఖలు మార్చారు? అసలు బెలూమ్ గుహలు అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. బెలూమ్ గుహలు నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే అతి పెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ విదేశాల స్థానిక పర్యటన ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూమ్ గుహల సొంతం. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలా స్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగున అబ్బురపరిచే అద్భుతాలు బెలూమ్ గుహల్లో అద్భుతంగా ఉన్నాయి. ఈ బెలూమ్ గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం. 4500 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహలో లభించిన మట్టి పాత్రల ద్వారా తెలుస్తుంది. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫ్యూట్ అనే ఆంగ్లేయుడు బెలూమ్ గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు. తర్వాత దాదాపు 1 శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన జరగలేదు. 1982లో డానియల్ జెబుర్ నాయకత్వంలో గుహలకు సంబంధించి జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించింది. బెలూమ్ గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామి రెడ్డి, చలపతి రెడ్డి, మద్దిలేటి అనే 3 స్థానికులు సహకరించారు. ఈ గుహలు భూగర్భంలో 10 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూమ్ గుహలను సందర్శించడానికి ప్రజలకు అనుమతినిచ్చారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటన అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తుంది. 1985లో బెలూమ్ గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటన అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చింది. ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్లు దూరం వరకు సిమెంటు స్లాబ్ రాళ్లతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు. సహజత్వానికి లోపం రాకుండా బెలూమ్ గుహల అందాలు దిక్సూచికమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. దిగుడు బావి మాదిరి ఉన్న ప్రవేశ ద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహలోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలి పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. గుహల లోపల ఫౌంటైన్ కృత్రిమ లోయను ఏర్పాటు చేయడంతో గుహలో మరింత అందాన్ని సంతరించుకున్నాయి. బెలూమ్ గ్రామం సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలకు దిగుడు బావి వంటి 3 దారులు ఉన్నాయి. మధ్యలో ఉన్న దారి గుహలోకి ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతుంది. ఈ గుహలోకి వెళ్ళే దారి బిలంలా ఉంటుంది. దాంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, అదే పేరు కాలక్రమంలో బెలూమ్ గుహలుగా మారిందని భావిస్తున్నారు. బెలూమ్ గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. బెలూమ్ గుహల్లో 4500 సంవత్సరాల నాటి పాత్రల అవశేషాలు చూస్తే వాటి పురాతన తత్వం అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్ఫటికాల వంటి శిలాకృతులను స్టాలక్టైట్ అని కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనబడే ఆకృతులను స్టాలాగ్మైట్లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి స్థానికులు వీటిని కోటిలింగాల మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచెత్తుతుంది. అంతేకాకుండా
ఎంట్రీలోనే మనం వెళ్తే ఒక బుద్ధ విగ్రహం కనిపిస్తుంది. అది చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అసలు లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ప్రదేశాలు చూడాలి, విజిట్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మీరు ఎక్కడికైనా మంచి ట్రిప్ వేయాలనుకుంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, లవర్తో, ఇంకా ఏదైనా కానీ వెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్గా మారుతుంది. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈ ప్లేస్ని సజెస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను, చూశాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.